సువార్త 25వ అధ్యాయంలో ఇలా మొదలు పెడుతున్నాడు. పరలోక రాజ్యము తమ దీవిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారట. 5 బుద్ధి గలవారు అంటే హాఫ్. సంఘంలో 100 మంది ఉంటే 50 మంది బుద్ధి గలవారు అనుకుందాం, 50 మంది బుద్ధి లేనివారు. ఒకవేళ 500 మంది ఉంటే 250 చొప్పున, 1000 మంది ఉంటే 500 చొప్పున. ఒక ఇంట్లో ఒకవేళ 6 ఉంటే 3 అటు 3 ఇటు. చూసారా? అంటే సగం అండి, సగం చేసేస్తున్నారు దాన్ని. 10 మంది కన్యకలు అందరు కలిసి జీవిస్తున్నారు, అందరు కలిసి జలతలు చేసుకుంటున్నారు, అందరు కలిసి తింటున్నారు, పంటున్నారు, ఒకే గదిలో ఉంటున్నారు. కానీ 5 బుద్ధి ఉంది, 5 బుద్ధి లేదు. బుద్ధి గల వారికి బుద్ధి లేని వారికి తేడా ఏంటంటే, బుద్ధి గల వారు తమతో పాటు నూనె తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు ఏం తెచ్చుకోలేరు? నూనె లేదు. అంటే అప్పటి మందమే పోసుకొని వచ్చారు. వారి డ్యూటీలు వెలుగుతున్నాయి, వీళ్ళ డ్యూటీలు వెలుగుతున్నాయి. కానీ రాబోయే దినాల్లో నూనె అయిపోతుంది కనుక ఎక్స్ట్రా నూనె రాబోయే దినాల కోసం ఉండాలి అనే ముందు చూపు లేదు ఈ బుద్ధి లేని వారికి. అయితే వీళ్ళు తమతో పాటు నూనె తెచ్చుకున్నారు, వారేమో తమతో పాటు నూనె తెచ్చుకోలేరు. వారి దగ్గర కూడా డ్యూటీలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర కూడా డ్యూటీలు ఉన్నాయి. వాళ్ళ దీపాలు కూడా చీకట్లో వెలుగుతున్నాయి, వీళ్ళ దీపాలు కూడా వెలుగుతున్నాయి. దీపాలు పట్టుకొని పెళ్లి కుమారుడు కోసం కాయలు కాసే వరకు ఎదురు చూశారండి. చాలాసేపు ఎదురు చూశారు. ఆయుధింపులు వచ్చే వరకు, కునుకుపాటు వచ్చే వరకు, నిద్రపోయే వరకు కూడా ఎదురు చూశారు. ఇప్పుడొస్తాడా అని ఎదురు చూశారు. కానీ పెళ్లి కుమారుడే ఆలస్యం చేశారట. వీళ్ళు కాదు ఆలస్యం చేసింది, వీళ్ళు ముందే రెడీగా ఉన్నారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చెయ్యగా వారందరు కొనికి నిద్రించిరి. అందరు అని ఉందా? కొందరా? అందరంటే 100 మంది ఉంటే 100 మంది కూడానా? 500 మంది సంఘంలో ఉంటే అందరు కూడానా? అవునండి. 10 మంది కన్యకల్లో 5 కొనికిరేం లేదు, వారందరు కొనికి నిద్రించిరి. ప్రియులార, మనందరి కునుకుపాటు నిద్ర వస్తూ ఉంటుంది. నిద్ర వచ్చుడు వేరా, సోమరితనం వేరా. సోమరి చీమల యొక్కకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోము. ఇంకా కాసేపు చేతులు ముడుచుకొని పడుకుంటా, ఇంకా కాసేపు ఉత్క మీద తలుపు తిరిగినట్టు ఇటు తిరుగుతా పడక మీద, ఇంకా కాసేపు నిద్రపోదాం, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుందాం అంటే దోపిడిగాడి ఇంటికి దాపరం అవుతాడట. ఎవరు వస్తారు ఇంటికి? దోపిడిగాడు అంటే దోసుకుంటాడు. ఇంట్లో ఉన్న బంగారం పోతుంది, ఇంట్లో ఉన్న డబ్బులు పోతాయి, ఇంట్లో ఉన్న రూపాయలన్నీ పోతాయి, ఇంట్లో ఉన్న దినుసులన్నీ పోతాయి, ఒంటి మీద బంగారం కూడా పోతుంది. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు అంటిమా దారిద్ర్యం వాకిట్లా కాచుకొని ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోకి దూరదామని కొన్ని ఇళ్ళకు దూరితే వాళ్ళ వెనుక మనం మొత్తుకోవాలి. ఇక లేరా పొద్దెక్కిందిరా, లేవేసి కొనుక్కు టైం అవుతుంది, బ్రష్ చేసుకోవా, పళ్ళు తోముకో. ఇవన్నీ ఎప్పుడే ఉంటాయా? కొంతమంది ఇళ్ళలా ఉంటాయండి. ఇంటింటికి అది దరిద్రం అందరికీ ఉంది. కానీ దీని ద్వారా మన ఇళ్ళకు దరిద్రం వస్తుందట. చూడండి, గెత్సెమనే తోటలో ఉన్నప్పటికీ, చాలా అలసిపోయి ఉన్నప్పటికీ, ప్రభువా దినమంతా అబ్బా ఎంత కష్టపడ్డాడు, ఎంత అలసిపోయాడు, సొమ్మసిల్లిపోయే పరిస్థితి అయినప్పటికీ గెత్సెమనే తోటలో రక్తం గారునంతగా ప్రార్థన చేశాడు. అదే ఆఖరి రాత్రి అయినది. దేవునికి స్తోత్రం. శిష్యులు కునికారు, ముమ్మారు వారిని వచ్చి ప్రభు లేపాడు. అయినా వాళ్ళు కునుకుతూ ఉన్నారు. ఆ కునుకుతూ ఉన్నప్పటికీ ప్రభు వారిని లేపుతూ అన్నాడు, ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఇదిగో మీరు శోధనలో పడకుండాన్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడం చెప్పి మళ్ళీ మోకాలు ఉండి ప్రార్థన చేశాడు. సడన్ కొట్టినట్టు పడిపోయి ఒకసారి ప్రార్థన చేశాడు. చూశారా? ప్రభు నడవలేక నడిచాడు గెత్సెమనే తోట. రాత్రి దూరం పడి వీళ్ళేమో కునుకుతా ఉన్నారు. నిజమే, మనం చాలా అలసిపోతే శరీరం ఒప్పుకోద్దు, దానికి శరీరం నిద్రపోతుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని ప్రభువే చెప్పాడు. ఆత్మ సిద్ధంగా ఉంటుందట, చేద్దామంటది ఆత్మ. కానీ శరీరం ఏమంటుంది? దినమంతా నాకు రెస్ట్ లేదు, నువ్వు ఇప్పుడు వండుకుంటావా లేదు సప్పుడుదాకా, నేను చెప్పినట్టు రేపు పొద్దున్న డ్యూటీ పోయేది లేదా, పిల్లల్ని స్కూల్కి పంపాలి కదా, వంట చేయాలి కదా, ఎన్నెన్నో కారణాలు చెప్తుంది ఆ దయ్యం. చెప్పినప్పుడు ఆ శరీరంకు సుఖపెట్టడానికి మనము శరీరం చెప్పినట్టు ఒప్పుకుంటాం. ఇక్కడ చూస్తే 10 మంది కన్యకలు అందరూ కూడా దినమంతా ఎదురు చూశారు. పాపం రాత్రి కూడా పెళ్లి కుమారుడు రాలేదు. చాలా వరకు అర్ధరాత్రి వేళ కేక వినబడుతుందంటే అదిదాకా కూడా మేల్కొనే ఉన్నారు వీళ్ళు. పాపం అప్పుడే బహుశా నిద్రపోయి ఉంటారు. ఆ నిద్రలో డ్యూటీలు ఆరిపోయిన సంగతి వీరికి తెలియదు. వాళ్ళే ఆరిపోయినాయి, వీళ్ళే కూడా ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత బుద్ధి గల వారు ఏం తెచ్చుకున్నారు? ఎంబడా నూనె తెచ్చుకున్నారు కనుక గబాలన నూనె పోసి దీపాలు వెలిగించి
చక్కగా వాళ్ళు ఏం చేశారు, వెలిగించుకొని పెళ్లి కుమారుణ్ణి, ఇదిగో పెళ్లి కుమారుని కేక వినపడగానే రెడీగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళు ఎన్ని పుల్లలు గీకినా బుద్ధి లేని కన్యకల డ్యూటీలు వెలుగుతలేవు కనుక అమ్మ కొంచెం నూనె ఇయ్యరా, అమ్మ కొంచెం నూనె ఇయ్యరా, ఎలిషమ్మని ఇస్తుందేమో ఆమె దగ్గర పోయారు. జీవనమ్మ దగ్గర కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆమె దగ్గర పోయారు. అమ్మ మీకు మాకు సరిపోదన్నది. కృపమ్మని ఇస్తుందేమో, రాయలమ్మని ఇస్తుందేమో, ఎలిజబెత్ అమ్మ దగ్గర కొద్దిగా ఉంటుందేమో, పోనీ ఓలు దిక్కు లేకున్నా మన రిబిక దగ్గరికి అన్న పోదామని ఆడికి వాయి. ఎక్కడ కూడా నూనె దొరకపాయి. వీళ్ళకు ఏం చేశారు, తర్వాత అమెటోళ్ళ దగ్గరికి పొమ్మన్నారు కనుక అమెటోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే అంతలో తలుపు వేయబడ్డది. రెడీగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు. తర్వాత వీళ్ళు వచ్చి తలుపు తడుతూ, అయ్యా నీ పెరటిని పురుడు జరిగించినాం, అయ్యా పెళ్లి కూడా నీ పెరటిని చేసినాం, అయ్యా మా ఆకిట్లని సభలు పెట్టించాం, సేవకులందరూ వచ్చారు, కడుపు నిండా తినిపోయింది మా ఆకిట్లని అని అంటే ఏమంటుండు ప్రభు, మీరెవరో నాకు తెలియదు అనొచ్చా ఈ మాట? ఇన్ని కార్యక్రమాలు చేయించుకున్నోడికి ఇట్లా అంటారా? అయ్యా నీ గుడిలో మందసం నేనే కొనిచ్చిన, అయ్యా నీ గుడికి ఫ్యాన్లు నాయనే దానం చేసిన, అయ్యా నీ గుడికి కావాల్సిన వస్తువులు 10 సిమెంట్ బస్తాలు ఇచ్చినా నేను ఈ పనులన్నీ చేసిన అంటే ఒప్పుకుంటారా? చూడండి, మీరెవరో నాకు తెలియదు అన్నాను. అప్పుడు ఎంత భయంకరమైన స్థితి అని. ఆఖరికి ఏమని హెచ్చరిస్తున్నాడు ప్రభు, మీరు శోధనలో పడకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. తర్వాత మనం కంట తీసుకున్న మాటలు ఏమన్నాడు, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. మళ్ళీ చెప్పండి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండుడి. చూడండి వీళ్ళరా, పాత నిబంధనలో కొంతమందికి స్వరం వినబడేది. ఏంటంటే పరమగీతం 2వ అధ్యాయం 8వ వచనంలో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఏమని కేక వినబడ్డది? ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ఎవరు వచ్చుచున్నాడు? యేసు ప్రభు. ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. చూడండి, ఎవరైనా స్టేజ్ మీకు ఎక్కేటప్పుడు ఎమ్మెల్యే మైక్లో అనౌన్స్ చేస్తారు, మన ఎమ్మెల్యే గారు రాబోతున్నారు, అందరు చప్పట్లతో సత్కరిస్తామంటే గట్టిగా అందరు నిలబడి చప్పట్లు కొడతారు. అప్పుడు ఎమ్మెల్యే స్టేజ్కి ఎక్కుతారు కదా. ఇప్పుడు కాదు కొట్టేది, ఎమ్మెల్యే అత్తే. అయితే అప్పుడు గట్టిగా చప్పట్లు కొడతారు. ఇక్కడ కూడా కేక ఏమని వినబడింది, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. అడులిపోయి లేచారు. లేచిన వెంటనే దివిటీలు చూస్తే ఆరిపోయి ఉన్నాయి. చీకట్లో వీళ్ళందరూ కూడా పడుకొని ఉన్నారు. ఎక్కడుంది అగ్గిపెట్టి అని చెప్పి వెతికారు. పుల్లకి కానీ బుడ్డి కనబడ్డది, నూనె బుడ్డి. నూనె అందులో పోసారు. నూనె ఉన్న వాళ్ళందరూ రెడీగా ఉంచుకున్న వాళ్ళు దాన్ని పోసి వెలిగించుకున్నారు. కానీ ఎంత హడాబడి అప్పట్లో. యేసు ప్రభు 2 రాకడలు చాలా హడాబడి జరుగుతుందండి. చాలా అంటే చాలా హడాబడి. చూడండి, పాత నిబంధన భక్తులందరూ కూడా ఆయన స్వరం విన్నారు. ఏలియా భక్తుడు ఆయన స్వరం విన్నాడు, మిక్కిలి నిమ్మలమైన స్వరం. మోషే భక్తుడు ఆయన స్వరం విన్నాడు. మోషే మోషే చెప్పడం మీద, నువ్వు నిలబడ్డ ప్రదేశము పవిత్రమైంది కనుక నీ చెప్పులు దూరంగా విడుము అన్నాడు. మోషే గడగడ వణికిపోయాడు. రాళ్ళు రప్పలే ఉన్నాయి, గొర్రెల గొద్దెలు ఉన్నాయి, అన్నీ. ఈ స్థలం పవిత్రమా? ఇక్కడే మందిరం లేదే అనుకున్నాడేమో. కానీ దేవుని సన్నిధి అక్కడికి దిగి వచ్చింది కనుక దేవుని సన్నిధితో అది పావనం అయిపోయింది. అది ఇప్పుడు రాళ్ళు రప్పలుగా కాదు, అది గొర్రె గొద్దెలతో కాదు, చెట్లు చేమలతో కాదు, ఆ స్థలంలోనికి దేవుడు వచ్చాడు కనుక మోషేని చెప్పులు దూరంగా విడమన్నాడు. అయితే మోషే దేవుని స్వరం విన్నాడు. సమూయేలు దేవుని స్వరం విన్నాడా? అవునండి, విన్నాడు. ఏమని పిలిచాడు దేవుడు? సమూయేలు సమూయేలు. 1 సార్లా 2 సార్లా 3 సార్లా? అమ్మ 3 సార్లు పిలిచాడండి. ఎంత అదృష్టవంతుడు. ఈ అబ్బాయి ఊకి ఎక్కడికి పరిగెత్తున్నాడు? తాత నన్ను పిలిచావా? 5 ఏళ్ల వయసు, తల్లి వదిలేసి వెళ్ళిపోయింది పాపం. పిల్లల్ని కదా హాస్టల్లో జారగొట్టినట్టు మనము ఆ పిల్లల్ని కూడా దేవుని సేవకుని దగ్గర వదిలేసి వెళ్ళిపోయింది. ఏమని మొక్కుకున్నాడు, నా కొడుకునిస్తే నీకే ఇచ్చేస్తా ప్రభు అంటే ఎంత గుండె నిబ్రం చేసుకున్నదో. 5 ఏళ్ల వయసు గల పిల్లోడిని గుడికి అప్పచెప్పి వచ్చేసింది. వాని తిండి ఎట్లా, వాని బట్టలు ఎట్లా, వాడు ఎట్లా ఒత్తుకుంటాడు, ఎట్లా స్నానం చేస్తాడు, ఎన్నెన్ని తలంపులు మనకు వచ్చినట్టు ఆమె కూడా వచ్చి ఉంటాయి. చెప్పండి, ఆమె ఎంత బాధతో విడిచి వెళ్ళింది, ఎంత కన్నీళ్లతో విడిచి వెళ్ళింది. ఆ రోజే ఆమెకు ఆ కొడుకు చచ్చిపోయినంత బదిరి ఉంటాడు ఇంట్లోగా. దేవుడు అడిగాడు కనుక ఇవ్వవలసిందే, ఇచ్చేసి వచ్చేసింది. ఆ ఇచ్చినందుకు దేవుడు మరో 6గురిని ఇచ్చాడు ఆమెకు. దేవునికి స్తోత్రం. అసలే సంతానం లేకుండే సంతికి 6గురు పుట్టిండ్రు. ఒక్కరికి 2 భార్యలు. ఆ 2 భార్యలో అన్నకు అసలు సంతానమే లేదు. పిన్నిలకు ఎంతమంది? 6గురు ఉన్నారు.
ఊకే తెప్పేది. నువ్వు గొడ్డుదానివే, నల్ల మొక్కపు దానివే, నీకు సంతానం లేదే అని అంటూ ఉంటే చాలా బాధపడేది ఆమె గుండె మొత్తం కూడా బ్రద్దలైపోయేది, నీరైపోయేది. ఆ దినం అన్నమే తినేది కాదు, ఆ దినం అలిగి కూర్చుండేది, ఆ దినం ఎవరితో మాట్లాడేది కాదు, దేవుని దగ్గర హృదయం అంతా గుమ్మరించుకునేది, బహుగా వెక్కి వెక్కి ఏడ్చేది. నన్నెందుకు భూమి మీద ఇట్లా ఎండిపోయిన చెట్టులా గురిస్తే ప్రభువా, నా కళ్ళ ముందు మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళు చిగురిస్తూ ఉంటే, ఫలంలు కాస్తూ ఉంటే, నేను ఇట్లా ఎందుకు ఎండిపోయినట్టు అయిపోయిన ప్రభువా, నా బ్రతికి ఎందుకు ఇట్లుంది, నన్ను తీసేసుకో. మనం కూడా ఇదే మాట అంటాం కదా, భూమి మీదగా నన్ను ఉంచక నన్ను తీసుకో అంటాం కదా. ఆమె గట్లే అనేది. అయితే దేవుడు ఏం చేశాడు, ఆమెను కనికరించి సంతానం ఇచ్చాడు. ఆ సంతానం తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పింది? దేవునికి ఇచ్చింది. 5 ఏళ్ల వయసులో దానం చేసేసింది. దేవునికి స్తోత్రం. మరకైతే పోయింది, గొడ్డుదూనే మరక, గొడ్డుది అనే మరక వెళ్ళిపోయింది, నల్లముఖం తెల్లముఖం అయిపోయింది. ఇప్పుడు సంతానం కలిగిన ఆవిడ. దేవునికి స్తోత్రం. మందిరంలో పెంచబడుతున్న సామెలు ఎవరి కొడుకు అమ్మ అంటే ఫలానా అన్న కొడుకు అని చెప్పి అందరు చెప్పుకుంటారు. అయ్యో అయినానా చిన్నాడు, ఆమెకి సంతానం లేకపోతే మొక్కుబడి చేసుకొని దానం చేయలే, ఆమె సంతికి 6 పుట్టినా ఈమెకి సంతానం లేకుండే కదా, దేవుడు మీకు ఇచ్చాడు కదా, ఆవిడనే ఆమె కొడుకే అని ప్రజలందరూ కూడా చెప్పుకునేవారు. ఆ బాలుడు ఎంత పరిచయం చేసేవాడు. ఆ లేత వయసులో ఈయన తోబుట్లకు అన్నలకు ఎవరికి కూడా స్వరం వినబడలేదు, కానీ ఈయనకు మాత్రం ఏమని వినబడ్డది? సమూయేలు సమూయేలు. అర్ధరాత్రి వేళ స్వరం వినబడ్డదండి. నీకెప్పుడైనా వినబడదా దేవుని స్వరం? దేవుని బిడ్డ, నీ పేరు పెట్టి దేవుడు పిలిచాడు, ఆలోచన చేయి. నీకైన స్వరం విన్నావా? జలమూల శబ్దం, జనమూల శబ్దం, బలమైన ఉరుములతో, జనమూల శబ్దం, జలమూల శబ్దం, బలమైన ఉరుములతో కలిసిన స్వరము చిన్న ప్రేసు, కలిసిన స్వరము పిలిచిన యేసు, యేసుని పిలిపింటివా, పిలిచిన యేసుని పిలిపింటివా, యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, యేసన్న. అయితే గిద్యోను కూడా దేవుని స్వరం విన్నాడు. గానుగ చాటున ఉండి గోధుమలన్నీ దులగొట్టుకుంటా ఉన్నాడు. నేను మొన్న బద్దన పెళ్లికి వెళ్ళా. సిరిసిల్ల అవతల కూడా ఒక 20-30 కిలోమీటర్ల దూరం పోయాలి. ఈడికెళ్ళి మొదలుకొని 87 కిలోమీటర్ల దూరం. రాను అని అంటే 160 చిల్లర. మరి అలాంటిది అంత దూరం పోయి ఒక్క దినంలోనే రావడం పోవడం అంటే 4 గంటలు బండి నడిపిడు. చాలా అలసిపోయానండి. ఆ గ్రామాలన్నీ దాటుకుంటూ ఆ పెళ్ళికి పోతే ఆ పొలాలన్నీ పచ్చగా ఉన్నాయి. వాళ్ళ ఊరు ఎంతో అందంగా ఉంది. ఆ ఊరిలో అన్ని పెంకటిన్లు, మరి చిన్న చిన్న బంగ్లాలు, చాలా అందంగా ఉంది. వారి మధ్యలో పెళ్లి పెట్టుకున్నారు. అక్కడ కొన్ని గోధుమ తోటలు కూడా ఉన్నాయి. నేను అనుకున్నా, అమ్మో ఈ ప్రాంతంలో గోధుమలు కూడా వేస్తాయా అనుకున్నా. మన వైపు కూడా వేస్తూ ఉంటారు. అయితే అక్కడ మేము ఎదిరి చూసాం. వాళ్ళెవరు కూడా ఇంకా రాలేరు. పెళ్ళికి మేమేముందైనాం. పెళ్లి పిల్లగాడ కనబడతలే. స్టేజ్ మొత్తం బోసిపోయినట్టే ఉన్నది. ఎవ్వరు లేరు, ఒక పురుగు. అక్కడ కుర్చీలో ఇష్టలు కూడా లేరు. ఎవరి ఇళ్ళ వాళ్ళు ఉన్నారు చప్పుడుదాకా. అయితే మేము వెళ్ళి వాళ్ళని తొందర పెట్టడం జరిగింది. అప్పుడు పెళ్ళి 12:30కు అట్లా మొదలైంది. చాలా గ్రాండ్గా జరిగింది. మరి అక్కడ మధురు జ్ఞాపకాలు నేను నా వెంట తెచ్చుకున్నా. చాలా ఘనంగా జరిగింది. వచ్చేటప్పుడు నడుము మొత్తం నొప్పుందండి. ఆ బండి మీద ఇట్లా వచ్చినందుకు కిడ్నీలు మొత్తం నొప్పి లేచాయి, నడుము మొత్తం నొప్పి లేచింది. ఎప్పుడొస్తుందా ఇల్లు అని కళ్ళు గిర్రును తిరిగిపోతూ ఉన్నాయి. ప్రభువా, అయ్యో బండి తీసుకపోతే, కారు తీసుకపోతే బాగుండు, కానీ బైక్ తీసుకొని వచ్చా, మరి ఎంతో తిప్పలవుతుంది, ఎంతో శ్రమ అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉన్నాను. మన ప్రయాసం అంతటికి ప్రతిఫలమిచ్చుటకై ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. ఆయన మన స్వరం పెట్టి పిలిచాడు. ఇప్పుడు గిద్యోను గోధుమలు దులగొడతా ఉంటే దేవుడు ఆయన స్వరం పెట్టి పిలిచాడు. పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా కొత్త పేరు పెట్టాడు. ఆయన పేరు గిద్యోను కదా.
గిద్యోనని పిలుస్తలే, మల్లనని పిలుస్తలే, ఎల్లన్నని పిలుస్తలే. ఏం పేరు పెడతాం? పరాక్రమంగల బలాఢ్యుడు. ఎట్లా బలాఢ్యుడు అవుతాడు? గానుగ సాటుకుండి గోధుమలు దులగొడుతున్నట్టు పిరికి మనిషి, ధైర్యశాల. పరాక్రమం గెల్లవాడు ఎట్లా అవుతాడు? ఒక పిరికి పంది పాపం గానుగ సొట్టు దాగున్నాడు. అయినప్పటికీ దేవుడు ఆయనను పరాక్రమం గల బలాఢ్యుడు అని పిలిచాడు. నిజమే, ఆయన ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు అందరికీ రక్షణ కలిగింది. వట్టి డ్యూటీలతో, వట్టి కుండలతోనే దగ్గర ఎంతో పెద్ద సైన్యాన్ని ఈ 300 మంది జయించగలిగిందండి. అర్ధరాత్రి వేళ వెళ్ళి డ్యూటీలతో కుండలతో వెళ్ళారు, బూరలు ఊదారు, కుండలు బ్రద్దలు కొట్టారు. అంతేకాకుండా ఏం జరిగింది? ఆ సమయంలో గట్టి కేకేశారు. కేకేసినటువంటి సైన్యం అంతా పరారైపోయింది. వాళ్ళు దూరం వరకు పరిగెత్తారు. వాళ్ళ గుర్రాలు అట్లే, గుడారాలు అట్లే, వాళ్ళ గోధుమ బస్తాలు, బియ్య బస్తాలు అన్నీ కూడా వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. అంత పరాక్రమం గల బలాఢ్యుడా అని దేవుడు పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈసాకును దేవుడు పిలిచాడు, అపోస్తలును దేవుడు పిలిచాడు, యోహానును పిలిచాడు, దేవుడు మత్తయిని పిలిచాడు, మార్కును పిలిచాడు. ఇక లిస్టు చాలా పెద్దగా ఉంటుంది. ఆమోస్, యోనాను పిలిచాడు, అవునా కదా? ఆదమ్ను పిలిచాడు, ఆదమా ఎక్కడున్నావని చాలామందిని దేవుడు పిలిచాడండి. నిన్ను నన్ను కూడా పిలిచాడు. ఆ స్వరం ఎటువంటిదంటే మొదటి రాజుల గ్రంథం 19:12 ప్రకారం మిక్కిలి నిమ్మలంగా ఉన్న స్వరం. ఎలాంటి స్వరం చెప్పండి? మిక్కిలి నిమ్మలం, చాలా స్లో, చాలా మధురం. ఆ స్వరం ఎంత మధురంగా ఉంటుందో వినసొంపుగా ఉంటుంది మనకు. అది ప్రపంచంలో ఎవరికి అలాంటి స్వరం లేదు. మనం పాట పాడినా కొట్టంలో బర్రె అరిచినట్టు ఉంటుందేమో కానీ ప్రభు స్వరం మాత్రము మిక్కిలి నిమ్మలమైన స్వరం. ఆ స్వరం చాలా మధురంగా ఉంటుంది. ఆ స్వరం మన గుండెలోనికి దిగిపోతుంది. యోబు గ్రంథంలో 37వ అధ్యాయం 4వ వచనంలో అది గంభీరమైన స్వరం అని రాయబడింది. యోబు గ్రంథం 4:16లో అది మెల్లెనైన కంఠస్వరం అట. యోబు 40వ అధ్యాయం 9వ వచనము అది ఉరుము వంటి స్వరం అట. కీర్తన 18:13వ వచనంలో అది అధికారంతో కూడిన స్వరం అట. ఎలాంటి స్వరం అండి? అధికారం, పవర్. ఒక కేకేసిందంటే అంత పెద్ద సైన్యం అంటే ఆడ ఆగిపోవాలి. చూడండి, పెద్ద సైనికులు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న శతాధిపతి, సహస్రాధిపతి కేక వేస్తాడు బూరతో, అక్కడ ఆగిపోతాడు. ఆయన సాగమంటే సాగాలి, ఆగమంటే ఆగాలి. అదంతా ఎందుకు? ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు కదా, ఇట్లా చెయ్యి ఎత్తాడు అంతే. ఎంత పెద్ద ట్రక్ అన్నా, లారీలన్నా, కార్లన్నా ఏమైతాయి? ఆగిపోతాయి. ఎక్కడెక్కడ మనుషులు కూడా ఆగిపోతారు. అప్పుడు మనుషులకి ఇట్లా సైగ వేస్తాడు అంతే. స్వరం కూడా వెళ్ళది. ఆ సైగతోని మనుషులు దాటడం మొదలు పెడతారు. మళ్ళీ ఇక్కడ వాళ్ళకి ఇట్లా అంటాడు అంతే. ఆ అనుకున్న మొత్తం బండ్లన్నీ ఈ పుడకలాంటి మనిషి చెప్పినట్టు తింటేయండి. అవి దాని ఆయన వెనకేముంది? పవర్ ఏముంది చెప్పండి? సామర్థ్యం ఉంది. దేవునికి స్తోత్రం. అథారిటీ ఉంది, గవర్నమెంట్ అధికారం ఉంది. హల్లెలూయా. నీకు నాకు కూడా అధికారం గల స్వరంను దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడవచ్చు, జ్వరంతో మాట్లాడవచ్చు, రోగంతో మాట్లాడవచ్చు, కడుపు నొప్పితో మాట్లాడవచ్చు, జబ్బుతో మాట్లాడవచ్చు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత పెద్ద కంతి ఉండే ఆఫ్రికా దేశంలో లైవ్లో చూపించారు. దాన్ని వాస్తవం నాకు చూపించింది. వందలాది మంది TV9 వాడు వచ్చాడు, TV19 వాడు వచ్చాడు, TV5 వాడు వచ్చాడు. అందరు షూట్ చేస్తుండగా అది తీశారు. ఈ గడ్డ ఆటోమేటిక్ ఒక రంధ్రం అయింది. ఆయన ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయగానే ఆ రంధ్రంలోకి లుక్కు 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 మెల్లమెల్లగా ఒక పురుగు పెద్దది ఇంత పొడుగు బయటపడ్డది. దాన్ని తెల్లకాయుధం మీద వేశాడు. మరొక్క పురుగు బయటపడ్డది. అది సైతాన్ తెచ్చిన కంతి అట. ఓడి మంత్రం చేసిండు కానీ వీళ్ళకు కంతి తయారైంది. ఆ మంత్రశక్తితో అది నొప్పి బాధ కలిగేసి ఇక అందులో ఇదంతా చీమి రక్తంతో నిండిపోయింది. అయ్యగారు ప్రార్థన చేస్తే అది పట్టణం అలిగి అందులోకెళ్ళి అది బయట వస్తుందండి పురుగు. వీళ్ళందరూ వీడియో తీయంగా మన వైపు ఇంకా మామూలు తలనొప్పులు ఓవేమో కానీ అక్కడ పీనుగులు కూడా వేస్తాయి ఆఫ్రికాలో. దేవునికి స్తోత్రం. 4 రోజులు పీనుగు లేచేదాకా పట్టుబడతారండి. అది ఆ పీనుగు కుళ్ళిపోవును గాక, ఏమన్నగును గాక, శవము కూడా వీళ్ళందరూ కూర్చొని ప్రార్థన చేస్తారు. శవం లేచేదాకా పట్టుబడతారు. అలాంటి అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి ఆఫ్రికా దేశంలో. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే మరొక పురుగు వచ్చింది. దాన్ని కూడా తెల్లకాయల మీద వేశాడు. వేసిన తర్వాత మళ్ళా పాప నెత్తి మీద చేయి ఉంచి ప్రార్థన చేసి ఇలా పూర్తి చేశాడండి. అంతే. ఆ రంధ్రం ఎటువైందో, కంతి ఎటువైందో, ఏది అంత మాయమైపోయింది, నార్మల్ అయిపోయింది. మేము కల్లారా చూస్తున్నది ఇది కనబడుతుంది వీడియోలో.
మీరు దాన్ని ఓపెన్ చేసుకొని చూడండి. రంధ్రం కూడా లేదు. మొత్తం ఇదంతా దూత్తో ఇట్లా దుడిచేసిండు, ప్రార్థన చేసిండు, ఇలా పూడి చేసిండు అంతే. ఆదమ్ను చీరినప్పుడు దేవుడు ఏం చేశాడు చెప్పండి? ప్రక్కటంగా తీసి, ఏళ్ళతోని ప్రక్కటంగా తీసి, మాంసం తీసి, మాంసంతో ఎముకను పుడిచి, తర్వాత దాని మీద చేయి ఉంచి పూడి చేశాను. ఇలా చేతుంచి ఏ కుట్టు పెట్టిందా? సూదికి దారం గుచ్చి కుట్టు వేసిందా? ఏది వేయలే. ప్రభు ఇలా పూడి చేశాడు అంతే. ఆ మాంసం ఎక్కడిదక్కడ హత్తుకున్నది. యేసుప్రభు కాలంలో కూడా చెవి నరకబడితే ఏం చేశాడు? కింద పడ్డ చెవి తీసుకొని ఇలా అతికించేశాడు అంతే. అప్పుడు ఏమైపోయింది? అది అని ముట్టుకొని చూస్తుండే ఇట్లా, తెగిపోయిన చెవి మళ్ళీ అంటుకున్నది లేదా? చూడండి, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వరం అధికారంతో ఉంటుందండి. ఆయన స్వరం గంభీరమైన స్వరం, ఆయన స్వరం మెల్లని స్వరం, ఆయన స్వరము మిక్కిలి నిమ్మలమైంది. పలకండి మాటలన్నీ. నిమ్మలమైన స్వరం, మెల్లని స్వరం, గంభీర స్వరం, ఉరుము వంటి స్వరం. ఆయన స్వరం అధికారంతో కూడిన స్వరం. అది భూమిని కరిగించే స్వరం అని కీర్తన 46:6లో రాయబడింది. ఎలాంటి స్వరమైనది? భూమి గడగడలాడు అంతే ఆయన స్వరం ఎత్తి పలికాడండి. కొండలు మైనం వలె కరిగిపోతాయట. మీరు ఇంట్లో కోవత్తి ఎప్పుడైనా వెలిగించుకున్నారా? అది వెలిగినప్పుడు అది ఎట్లా వెలుగుతా అట్లా కింద గారిపోతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కింద పెద్ద గుట్టు తయారైతే ఇట్లా ఆ కొవ్వంతా కరిగి, అట్లే కొవ్వొత్తి కరిగినట్ట కొండలు ఆయన స్వరానికి కరిగిపోతాయి మైనంలాగా. అంత గంభీరమైన స్వరం అండి దేవుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన స్వరం ఆర్భాటించే స్వరం అని కీర్తన 29:7 ప్రకారం ఆయన స్వరం ప్రభావం గలది, ఆయన స్వరం బూర వంటిదని ప్రకటన గ్రంథం 1:19లో ఉంది. చూడండి, ఆయన స్వరం ఎలాంటిది? బూర వంటి స్వరం. దేవునికి స్తోత్రం. బూర ఊస్తే ఎట్లా స్వరం వస్తుందో అలాంటి స్వరం. ఇదిగో ఇదిగో ఆయన వచ్చుచున్నాడు, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. చూడండి, పెళ్లి కుమార్తెలకు కూడా కేక ఏమైనా వినబడ్డది? ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనే కేక ఊరికేటోళ్ళకి వినబడ్డది. వీళ్ళందరూ గురుకుతా ఉన్నారు కదా, 10 మంది కన్యకలందరూ నిద్రపోతే ఇదిగో ఆయన వచ్చుచున్నాడు అని కేక ఎంత వీళ్ళని హడ్ల కొట్టిందో. నిద్రలు ఎవరన్నా ఇదిగో ఒకళ్ళన్నా వచ్చారని గట్టిగా లేపింది అనుకోండి, ఉలికిపట్టి లేచినోడు ఎటుపోతారు ఆయనకే గుర్తు కాదు. మంచం మీద తూర్పా పడమన్నా ఉత్తరా దక్షిణమా ఎక్కడ మంచం మీద కాలు పెట్టాలో గుర్తు కాదు. మా పొట్టిది రాత్రి నిద్రలు ఏడ్చుకుంటా లేస్తుంది కదా, గోడ వైపు పోతుంది. మమ్మీ గోడ వైపు ఉందేమో అని, డాడీ గోడకే ఉన్నాడేమో, మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తుంది ఎక్కడున్నాడు. నిద్రలు ఎటెటో వెళ్ళిపోతాం మనం. వీళ్ళు కూడా కురుకుపాట్లో ఉన్నవారు లేచారు, ఎటు పరిగెత్తాలో అర్థమవుతుంది. ఆ చీకట్లో అగ్గిపెట్టెల కోసం దేవులాడుతూ ఉన్నారు. అగ్గిపెట్టె ఒకళ్ళకి దొరికింది, పుల్ల గీకారి వెలిగింది. అప్పుడు డ్యూటీలు చక్కపరుచుకొని నూనె పోసి నలుచు తొలగించి దీపాలు వెలిగించుకుంటే ప్రకాశవంతంగా అలా ముఖాలు మెరిచినట్టే దీపాలు కూడా వెలుగుతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కొనుక్కు పడుతుంటే ఆ నిద్రకు లేచిన వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయండి? అట్లే ముఖం పెట్టుకొని బడికి పోతారా పిల్లలు? శుభ్రంగా స్నానం చేసి పౌడర్ పెట్టుకొని దాని ఎలుగడు స్నానం చేసేదాకా అలా మమ్మీ ఊకుంటుంది. సుజాత, అరే ఏమాయ్ కొత్త బట్టలు వేసుకో, పౌడర్ పెట్టుకో, బ్రష్ చేసుకున్నావా, ఇవన్నీ ఉంటాయి. అట్లే మనం కూడా పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలి. వింటున్నారా? కమలమ్మ పౌడర్ పెట్టుకున్నావా, కొత్త బట్టలు కట్టుకున్నావా, ఏసై దగ్గర పోయేందుకు? శుతి వస్త్రాలు ఉన్నాయా? ఉల్లాస వస్త్రం, రక్షణ వస్త్రాలు ఉన్నాయా? ఏమైనా పోగొట్టుకున్నావా? మరి తెల్లటి బట్టల మీద ఏదైనా మరకంటేనా? ఆయన రక్తంలో ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపడి, యేసుని రక్తమందు కడగబడి వాక్యం చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదని నేను, వేదని నేను బంగారు వీధులలో తిరిగేదాను. అనే బంగారు వీధులలో
తిరిగేదాను ప్రియా యేసు రాజును నేర్చుచున్నా చాలు మహిమాలు నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్షగృహము నందు చేరి ఆమె ఇప్పుడు దేవుని స్వరం నువ్వు వినాలంటే దేవునితో స్నేహంగా ఉండాలమ్మా. స్నేహంగా ఉండాలంటే కనీసం రోజు 1 గంటన్నా ఆయన పాదాల దగ్గర మళ్ళీ గడిపినట్టు గడపాలి. మార్తనేమో పని పాటలో పడిపోయింది. గారెలు ఆనాడి, బూరెలు ఆనాడి, ఇల్లు అలుకుడు ఆనాడి, బాసన్లని దోముడు ఆనాడి, ఆయన అట్లా పనులు పెట్టుకున్నాం. విస్తారమైన పనులు రోజు ఉంటాయి. ఆ పనులన్నీ పక్కకు పెట్టేసి ఒక టైం అంటూ తీసుకొని ఒక 15 నిమిషాలు అర్ధగంట మోకాళ్ళ మీద ఉండి నీ పిల్లల కోసం, నీ కోసం, అందరి కోసం దేవుని సన్నిధిలో కన్నీళ్ళ ప్రార్థన చేసి స్నేహాన్ని పెంచుకోవాలి. స్నేహం పెంచుకోకపోతే దేవుడు మాట్లాడాడు. మన ఫ్రెండ్స్తో మనం గంటలు గంటలు మాట్లాడతాం, కానీ ముక్కు ముఖం తెలియనోడు బస్సులో కూర్చుంటే ఆయనతో మాట్లాడతామా మనం? చెప్పండి. దారి పొంటే వైటోళ్ళు ఇద్దరు కలిసి నడవాలంటే కూడా ఆయనకు మనకు సమ్మతి గల మనసు ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా నడిచి ఇద్దరు సమ్మతి లేకుండా కలిసి నడవలేరట, బైబిల్ చెప్తుంది ఆమోస్ గ్రంథంలో. మీరు ఎప్పుడైనా తోవండి వండి ఇంకొక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి నడుస్తున్నాడంటే మీరన్నా ముందుకు వెళ్ళిపోవాలి, ఆడన్న ముందుకు వెళ్ళిపోతాడు. మీతో కలిసి నడవాడు. ఎందుకంటే మీకు వాళ్ళకు పరిచయమే లేకపోయి. పరిచయం లేని వాళ్ళతో కలిసి ఎట్లా నడుస్తామండి? నడుస్తామా? నడిచేటప్పుడు ఒకవేళ కొంచెం సేపు మనం కలిసినా బాగున్నారు అంటాం, తర్వాత ఆయన ముందు వెళ్ళిపోతాడు, మనం కొంచెం 4 అడుగులు వెనకకి తీస్తాం. కలిసి నడవాలంటే కూడా కొంచెం స్నేహం అన్న ఉండాలి, కొంచెం అని. ఇప్పుడు దేవునితో నీకు స్నేహం లేకపోతే ఎట్లా మాట్లాడతాడు దేవుడు? దేవుని స్వరం వినాలంటే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నా. పెళ్లి కుమార్తె గలవాడే పెళ్లి కుమారుడు. అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ సంతోషం పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నదా? నేను యోహాను గారు ఏమంటున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను గారు, పెళ్లి కుమార్తె గలవాడే డాష్. ఏంటి? పెళ్లి కుమారుడు. మళ్ళీ చెప్పండి. పెళ్లి కుమార్తె గలవాడే పెళ్లి కుమారుడు. పెళ్లి కుమార్తె గలవాడే పెళ్లి కుమారుడు కనుక నేను ఆయన స్వరం వినేవాడిని, ఆయన స్నేహితుణ్ణి అంటున్నాడు. ఆయన స్వరం ఇట్రా ఫలా నీళ్ళు తీసుకురా, ఇట్రా ఈ దండ సక్కయ్యి, ఇట్రా ఇక్కడ ప్రక్కకు నిలబడు, నాకేది అవసరం ఉన్నా నీకు చెప్తా అంటే చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళను పియ్యలాగా పక్కకి పెట్టుకుంటాం మనం. అవును కదా? ఈ క్లోజ్గా ఉన్న వాళ్ళు మనకు సహాయం కూడా చేస్తారండి. వాళ్ళ సుఖ దుఃఖాలు మనము, మన సుఖ దుఃఖాలు వాళ్ళు. ఇలాంటి స్నేహితులు ఒక్కరిద్దరిని ఉంచుకోవాలి, తప్పేం లేదు. కొంతమందికి అసలు ఊరంతా శత్రులే, స్నేహితులే ఉండరు. ఆమె నోరే మోరి కదండి, ఎప్పుడు బండబూతులు ఉంటాయి, అందరితో కయ్యాలు ఉంటాయి. అసంటోతో ఎవరు స్నేహం చేస్తారండి? అమ్మో, దాంతో స్నేహం అంటే కంపని నలగబెట్టుకున్నట్టు, అద్దె అంటారు. గబగబా నడుచుకుంటా పోతున్నాం, కంప చీరకు అడ్డుకున్నది అనుకోండి, అది వదదా? దాన్ని జాగ్రత్తగా తీయాలి ఆ ముళ్ళన్నీ. కొంతమంది అట్లుంటారు, ముళ్ళు వాళ్ళని వెంబడి పెట్టుకొని మనం వెళ్ళలేము, వెళ్తే మనకే ప్రమాదం. అయితే స్నేహితులు అనేవారు ప్రాణానికి ప్రాణం పెట్టేటోళ్ళు కొంతమంది ఉంటారండి. నీకే కష్టం వచ్చినా వాళ్ళకి వచ్చినంత బదిలీ ఉంటుంది. నీకోసం వాళ్ళ కన్నీళ్ళు బాగా గారుస్తారు. వాళ్ళు ఇంటనే పీనుగు పొందెమ్మన్నంత బదిలైపోతుంది నువ్వు ఏడుతూ ఉంటే. అలాంటి వారు కొంతమంది ఉంటారండి. వాళ్ళు ప్రార్థనలు కూడా నీతో ఏకీభవిస్తారు, కలిసి గుడికి వెళ్తారు, కలిసి తింటారు, కలిసి ఉంటారు, కలిసి వీడియోలు చేసుకుంటారు. అలాంటి వారిని ఒక్కోలను సంపాదించుకో చాలు. 10 మంది ఇల్లు నిండా పెట్టుకోవడం కాదు, ఒక్కోలను నీ కొరకు మంచి ప్రాణ స్నేహం ఇచ్చేటోళ్ళు కావాలి. హల్లెలూయా. అందరికంటే మించిన స్నేహితుడు ఎవరు? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు ఆపదలో సహోదరుడిగా ఉండును అని సామెతలు 17:17లో ఉంటాయి, 17:17లో. నిజమైన స్నేహితుడు ఒకడు ఉన్నాడట మనకు. ఎవరైనా సహోదరుడిగా మారేవాడు యేసు. పలకని గట్టిగా యేసు, మరోసారి గట్టిగా యేసు. ఆమేన్. యేసు నీకు స్నేహితుడు, ఆయన్నే నిజమైన స్నేహితుడు.
మిగతా స్నేహితులందరూ వాల్చ పక్షుల్లాగా ఎగిరిపోతారండి. చలి దేశాలకు వెళ్ళి వచ్చిన పక్షులు ఇక్కడ దేశంలో మళ్ళీ చలి వచ్చిందంటే వెట్సడి దేశాలకు ఎగిరిపోతాయి, అవి ఉండయి. అలాగే నీ స్నేహితులు బెల్లం ఉన్నంతసేపే, బెల్లం అయిపోయిందంటే ఈగల్లాగా వాళ్ళు ఎగిరిపోతారు. కానీ విడువక ప్రేమించిన వాళ్ళు కొంతమంది ఉంటారట. విడువకు ఉండేటోళ్ళు నిన్ను హత్తుకుంటారు, నీతో కలిసిపోతారు. నీ స్వరం వాళ్ళకు సంతోషం, నీ దుఃఖం వాళ్ళకు దుఃఖం, నీ సంతోషం వాళ్ళకు సంతోషం. దేవునికి స్తోత్రం. పరీక్షలో పాస్ అయ్యామో, ఫస్ట్ వచ్చావా, తల్లికి చెప్పకన్నా ముందు అలాగే చెప్తావు, తండ్రికి చెప్పకన్నా ముందు అలాగే చెప్తావు, తోపుట్లకి చెప్పకన్నా ముందు అలాగే చెప్తావు. ఎందుకు? వాళ్ళు నీ ప్రాణ స్నేహితులు కనుక. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అలాంటి స్నేహితులు నీకు ఉండాలండి. దేవునితో స్నేహం చేసుకోవాలి. పెళ్లి కుమార్తె గలవాడే పెళ్లి కుమారుడు, నిలబడి కుమారుని స్వరం వినేడి స్నేహితుడు పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించు అని యోహాను గారు అంటూ ఉన్నాడు. మోషేనట దేవునికి స్నేహితుడుగా ఉండి మాట్లాడేవాడు. నిర్గమకాండం 33:11 రాయబడింది. ఒక స్నేహితుడు మాట్లాడినట్టే మోషేతో దేవుడు గుడారంలో కలుసుకొని మాట్లాడేవాడు. ఆదికాండం 18:17లో మరొక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి నేను దాచెదనా అని దేవుడు అంటున్నాడు. సొదొమ గొమొర్రా నాశనం చేయవచ్చున్నాను కనుక స్నేహితునికి నేను దాచెదనా అంటే ఏమన్నట్టు? స్నేహితునికి చెప్పంది ఏ పని చేయడు. అబ్రాహాంకు ఎవరు స్నేహితుడు? దేవుడి స్నేహితుడు. హనోకు ఎవరు స్నేహితుడు? దేవుడి స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాంకు స్నేహితుడే, మోషేకు స్నేహితుడే, హనోకు స్నేహితుడే. మరి నీకు కూడా స్నేహితుడేనా? ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎప్పుడో సుఖదగినట్టు కొంతమందికి జనవరి వచ్చిందంటే సొంపు కొత్త బట్టలు వేసుకొని, ఈస్టర్ వచ్చిందంటే అదొక పండుగ, క్రిస్మస్ వచ్చిందంటే అదొక పండుగ. అప్పుడే పండుగ క్రైస్తవులు కొంతమంది ఉంటారు. అప్పుడే డాండింగ్ చెప్తారు. మళ్ళీ పాస్టర్ గారు ఇంకా మొదలు పెట్టలేరా, ఇవాళ పండుగ రోజు కదా, ఆలయం ముందు వచ్చింది అని బెదిరిస్తారు. సంవత్సరం పొడవుగా కనబడరు. ఇక వచ్చినప్పుడు వాళ్ళకి హడాబడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంటికాడ ములుగు బొక్కలు అరిగిపోయి కాయిందా, అవి నమ్మలాలి కదా పోయి. అలా కాదండి, పండుగ స్నేహితులుగా మనం ఉండదు, క్రైస్తవులుగా ఉండదు. మనం దేవునికి మంచి స్నేహాన్ని సంపాదించుకోవాలి. ఆయన మేఘారుడై వస్తాడు, వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడాలి, నీకు ఆయనకు ఫ్రెండ్షిప్ ఉండాలి. బుద్ధిగల కన్యకల్లాగా డ్యూటీలు చక్కపరుచుకొని నువ్వు పైకి వెళ్ళిపోయి బిడగా ఉండాలి. నినగక మొన్న కళ, భయంకరమైన కళ చూశాను. ఆ కళలో ఎలా కనబడుతుందంటే, చాలామంది ఐఎస్ గుంపు, మీకు తెలుసా, క్రైస్తవులను ఘోషిస్తూ ఉంటారు, వీడియో కూడా వేస్తూ ఉంటారు ఫేస్బుక్లో. వాళ్ళు కనబడుతూ ఉన్నారు ప్రతి వీధిలో. మన మెట్పిల్లి వీధిలో క్రైస్తులైన మనం గుంపులుగా ఉండి దాక్కుంటున్నామండి. వారికి ఎక్కడికి పారిపోయినా అక్కడ వాళ్ళే ఉన్నారు. ఏ ఇంట్లో దాక్కుందామని వెళ్తున్నా ఆ మూల సందుల్లో వాళ్ళే ఉన్నారు. మనకు దాక్కోవడానికి చోటే లేదు. గంట పోరాడుతూ ఉన్నాను నేను దాక్కోవడానికి, విశ్వాసులతో పాటు పరిగెత్తూ ఉన్నాను, ఎక్కడ సందు లేకుండా పోయింది. ఇది ఆ రాత్రంతా దేవుడు నాకు చూపించాడు. కళ చూశాను, మేలుకుపోయింది, మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఇదే కళ కంటిన్యూ అవుతుంది. రాజుగారికి 2 సార్లు కళ అదే వచ్చిందంటే, ఒకసారి ఏమో ఏట్లో నుండి వచ్చిన బర్రెలు బలిష్టంగా ఉంది, రెండోసారి ఏమో ఏట్లో నుండి వచ్చిన ఎడ్లు చాలా పీల ఎడ్లలాగా ఉన్నాయి, మొదటిసారి ఏమో 7 కంకులు చాలా బలంగా ఉన్నాయి, మళ్ళీ రెండోసారి 7 కంకులు ఆడో ఇత్తు తూర్పు గాలికి మొత్తం కూడా కొట్టుకుపోయినట్టు సరిగా వండనట్టున్నాయి. అంటే 7 పుష్టి కాలాలు, 7 కరువు కాలాలు అని దాని భావం చెప్పాడు. ఇది 2 సార్లు దేవుడు ఈ కళనికి చూపించాడు కనుక త్వరగా జరుగును అన్నాడు. నాకు రాత్రంతా చూపించాడు కనుక త్వరగా జరగబోతుంది. దేవుడికి స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో వచ్చేసింది శ్రమలు. మన స్వామి గారిని కొట్టలేరా హైదరాబాద్లో? మరొక చోట ఆర్మూర్ దిక్కు, మరొక చోట నిజామాబాద్ దిక్కు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి ఎక్కడో పత్రికలు వంచుతున్నాడట వేములవాడలో. నిన్న ఫేస్బుక్లో వచ్చింది, పత్రికలన్నీ తీసి కింద పడేసిండు. తర్వాత వాళ్ళు గుంపుగా ఉండి ఆయనను వంచనీయకుండా గెంటేసింది. దాని ఫోటోలు మాత్రం అలా పెట్టారు, ఇంకా వీడియో పెట్టలే. వీడి దాకా కూడా వచ్చేసింది, ఇక్కడి దాకా వచ్చేసింది. అదే వేములవాడ ప్రాంతానికి మేము వెళ్ళాం. మరి చందుర్తి మల్యాల ఆ ప్రాంతంలో నరసింహపురం అనే ఊరు 80 బైబిల్ వంచొచ్చిన. ఇంటింటికి వెళ్ళాం, ఎవరేం అనలేరండి.
మొన్న సోమవారం రోజు మేము వెళ్ళింది, ఇల్లు తిరిగినాం, సంతోషంతో తీసుకున్నారు వాళ్ళు. మరి ఎంతమంది? మేము నలుగురమే, పెద్ద గుంపేం కాదు. రాజలింగంపేటలో 50 మంది ఉన్నాం మేము. బ్యానర్లు పట్టుకొని బైబిల్స్ పట్టుకొని గుంపుగా వెళ్ళాం, కానీ పాటలు పాడుకుంటా. ఇక్కడ మాత్రం నలుగురమే, యోహాను, నేను, మరో కుర్రోడు, ఇంకొక వ్యక్తి మాతో పాటు. మేము నలుగురమే వెళ్ళాం. నలుగురు ఊరంతా కూడా పంచుతూ ఉంటే ఓ సంతోషంతో ఇంటింటికి. లేని వాళ్ళకు కూడా తలుపు తట్టి మరి తీయకపోతే వాళ్ళ గొలుసులో పెట్టి సిలువ గుర్తు వేసి తలుపుకు మరి వచ్చేసాం. ఒక ఆమె అయితే కాలు చేతులు మొత్తం వాపే ఉన్నాయి, ముసలవ లేవలేకపోతుంది మంచాలకి. అయ్యా మంచిగా అయితే మీరు వచ్చారు, ఇంట్లోకి రండి, ప్రార్థన చేసిపోండి, నా కోసం మంచి సాగు బతుకులు ఉన్న ప్రార్థన చేసిపోండి అనబట్టి మాకు చాలా బాధ అనిపించింది ఆమెను చూసి. ఆమె కోసం హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఆమెకు బైబిల్ ఇచ్చి వెళ్ళొచ్చారు. చాలా చోట్ల దేవునికి స్తోత్రం. ఆయా చోట్ల వ్యతిరేకతలు ఉన్నాయి, ఆయా చోట్ల వ్యతిరేకతలు లేవు, కానీ రాబోతున్నాయి. భయంకరమైన కళ చూసా కనుక మీ డ్యూటీలు చక్కపరచుకోవాలని, నూనె ఉన్నదా లేదో చెక్ చేసుకోవాలి. తైలం ఉన్నవారు ఎప్పుడు దేవునితో సంబంధం కలిగి ఉంటారు. ఏసఐ పాట పాడాలనిపిస్తుంది, ముచ్చటగా ఏసఐ గురించి చెప్పాలనిపిస్తుంది, ఏసఐ గుడికి వెళ్ళాలనిపిస్తుంది, బైబిల్ చదవాలనిపిస్తుంది, ఏదన్నా కొత్త పాట వెళ్ళిందంటే టీవీలో దాన్ని రాసుకోవాలనిపిస్తుంది. ఈ లక్షణాలు మనం జీవంతో ఉన్నట్టు. ఇక ఈ లక్షణాలు లేకుండా పాట వచ్చినా విసికే, ఎవరితో మాట్లాడినా క్రైస్తవులు కనబడ్డా విసికే అంటే నీకేమన్నట్టు? అయ్యో ఎప్పుడో బూడిద కింద మంట ఆరిపోయింది, ఇంకా మంట కాసేందుకు అడ కూర్చున్నాం, కానీ చలికి మనమే బర్ఫ్ అయిపోతున్నాం. అందులో బూడిదేం వెలుగుతలేదు, ఎప్పుడో చల్లారింది నీకే తెలియదు, ఇంకా ఉందని నువ్వు అనుకుంటున్నావు. అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది. డ్యూటీలు చక్కపరచుకోవాలి. నూనె లేని సంగతి బుద్ధిగల కన్యకలు తెలియదు, పుల్లగీకి వెలిగించేదాకా తెలియదు. అప్పుడేమో వచ్చినప్పుడు వెలిగింది, ఇప్పుడేమో పుల్లగీకినా వెలుగుతలేదు. అప్పుడేమో ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నప్పుడు, అందరు కాసుకొని ఉన్నప్పుడు, పెళ్లి కుమారుడు రానప్పుడు వీళ్ళ డ్యూటీలు మంచిగా వెలుగుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే కునుకుపాటు వచ్చిందో నిద్రపోయారో డ్యూటీలు ఆరిపోయినాయి, నూనె అయిపోయిన సంగతి తెలియదు. మరి మన సంగతి ఏంటి? నూనె ఉందా? శేఖర్ గారు అందరినీ కదలమంటే కొంతమంది ఎంతో భారంతో కదులుతూ ఉంటారు. చప్పట్లు కొట్టమంటే 10 సార్లు అయినా మొత్తుకున్నా కొట్టుకోరు. హల్లెలూయా వలకమంటే వీళ్ళ నోటి నుండి శబ్దమే రాదు. అందరు వాడుతూ ఉంటే వీళ్ళు పాడైపోయిన స్పీకర్ లాగా ఆయా మూలలో కూర్చుని ఉంటారు. ఆ స్పీకర్ అస్సలు కదలదు, మెదలదు, ఆ నోరు అసలే వలకదు. అలాంటి వారు ఉంటారు కొంతమంది. దయచేసి నా చేతులు జోడించి చెప్తున్నాను మీకు, మీరు నూనెతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. దేవునితో స్నేహం చేసుకోవాలి. హల్లెలూయా. ఎవరిని ఘోరంగా విడిచిపెట్టబడతారు. ఆమేన్. యేసయ్య వచ్చు వేళ ఎత్తబడదవా నీవు, విడువబడదవా నీవు. యేసయ్య వచ్చే వేళ ఎత్తబడదవా నీవు, విడువబడదవా నీవు. యేసయ్య వచ్చే వేళ ఓ ఎత్తబడదవా నీవు. ఆమేన్. అయితే ఆయన మేఘారుడై వచ్చుస్తున్నాడు. ప్రకటన 1:7 మేఘారుడై అంటే ఏంటిది? మేఘాల మీద వస్తున్నాడు. మేఘాల మీద ఎలా వస్తాడు? వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? వెళ్ళేటప్పుడు ఆయన పైకి ఇట్లా వెళ్ళిపోతూ ఉండగా మేఘాలు వచ్చి ఆయన కొనిపోయాను. ఈ మేఘాలు ఇక్కడిక్కడ మనకు కనబడుతున్నాయి కదా. ఇటు పడమర దిక్కు ఒక మేఘం ఆయన కిందికి వచ్చి ఇలా నిలిచింది. తూర్పు దిక్కున్న మేఘం ఇలా వచ్చి ఆయన కాళ్ళ కిందికి చేరింది. అక్కడక్కడున్న మేఘాలన్నీ ఆయనను తీసుకొని వెళ్ళిపోయినాయి. మేఘాల దూదిలో కూర్చుని పెట్టుకొని తీసుకెళ్ళినట్టే పరలోకానికి తీసుకెళ్ళి ఆ మేఘాల మీద వెళ్ళిన వాడు మేఘాల మీద తిరిగి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు నేను ఎలా వెళ్తాం? మనం కూడా మేఘాల మీద వెళ్ళిపోతాం. మేఘాల మీద కొనిపోబడతామని రెఫరెన్స్ ఏదైనా జ్ఞాపకం ఉందా మీకు? 1 తెస్సలోనిక 4:16 నుండి చూస్తే మనమందరం మార్పు పొందుదుము, మన మేఘాల మీద కొనిపోబడదుము. చూసారా? మృతులు సజీవులుగా లేపబడుదురు. బ్రతికున్న వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళని ఎదుర్కోవడానికి ఆకాశంకు కొనిపోబడుదురు. ఏ రథం వస్తుంది మనం తీసుకుపోయడానికి? అగ్ని రథం కాదు, అది ఏలియాకు వచ్చింది. ఏ రథం వస్తుంది చెప్పండి? మేఘాల రథం. మన కొరకు ఒక మేఘం వస్తుంది. దేవునికి స్తోత్రం. శారదమ్మకు ఒక మేఘం, వాళ్ళ కోడలకు ఒక మేఘమా? అవునండి.
ఎంతమంది నమ్మిండ్రో వాళ్ళకు అన్ని మేఘాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. నాకు అనిపిస్తుంది ఇంకా బంటుపేటకు వచ్చినన్ని మేఘాలు మా బేస్తల వాడకు రావేమో. హల్లెలూయా. అక్కడ ఎక్కువ మంది నమ్ముకున్నారు, వాళ్ళకి ఎక్కువ మేఘాలు వస్తాయి. చిట్టాపూర్కు కొన్ని మేఘాలు పంపుతాడు దేవుడు, ఐలాపూర్కు కొన్ని మేఘాలు పంపిస్తాడు, మెట్పల్లికి కొన్ని మేఘాలు వస్తాయి, మేఘాల మీద కొనిపోబడతాం. ఎంత గొప్ప భాగ్యం నీకు. ఎమ్మెల్యే కన్నా అసలు బండి రాదు, మనకొచ్చే రథం. ఎమ్మెల్యే బెంజ్ బండిలో రావచ్చు, కానీ మనకు బెంజ్ కంటే ఇంకా గొప్ప బండి రాబోతుంది. మెరుపుతో ఉన్న మేఘాలు చక్కగా ప్రకాశవంతంగా. నువ్వు కూడా ఎలా మారుతావు? ఈ మట్టి శరీరం ఉండదు, ఇక ఊడిపోయిన పళ్ళతో పోవు, నువ్వు అక్కడికి బోసి నోరుతో పోవు. నీ కొత్త యవనం వచ్చేస్తా. దేవునికి స్తోత్రం. మా తల్లి కట్టుబట్టుకుని పరలోకం పోతా అనుకుంటుండ్రా? కాదండి, యవనం వస్తుందే మీకు. దేవునికి స్తోత్రం. అని ముఖమే మారిపోతుంది, తేజస్సు వచ్చేస్తుంది. ముసలోళ్ళు ముడుగలు అందరూ యవనులుగా మారుతారు. యేసు ప్రభు ఎట్లా అందంగా ఉంటాడు పరలోకంలో, ఆయనను పోలి మనం ఉంటామట. నేను ఊకే చింతించేవాడిని, భూలోకంలో నన్ను నల్లగా చేసినావు దేవా, నాకంటే తెల్లగా ఎంతోమంది ఉన్నారు, మరి అక్కడ కూడా నలిపి ఉంటుందా అని అనుకుంటే దేవుడు వాక్యం చూపించాడు నాకేంటిది, నన్ను పోలి ఉందరు వాళ్ళందరూ. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి పోలి మనం ఉంటాం, అయినలాగా ఉంటాము. చాలా చక్కటి ముఖంతో ఉంటాం, పొట్టిగా ఉండం. పొట్టిగా ఉన్న వాళ్ళు ఎత్తుగా ఇద్దరు వేసేలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుంటిగా పోం, గూనిగా పోం, కుక్కి మిడిసులతో పోం. ఆయన ఉన్నట్లే మనం ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. ఎంత గొప్ప భాగ్యం అండి. కనుక మొదటి రాకడలో ప్రభు మేఘారుడై వచ్చుచున్నాడు. తర్వాత ప్రకటన 2:25లో ఇదిగో నేను వచ్చుచున్నాను అంటున్నాడు. ప్రకటన 3:3లో నేను దొంగ వలె వచ్చుచున్నాను అంటున్నాడు. ఏంటి ప్రభుకు ఈ మాట వాడబడి? దొంగ. దొంగ మంచి మాట కాదు కదా అని అనుకునేవాడిని. దొంగ దేనికి వస్తాడు మీరు చెప్పండి? ఇంటెనక పర్యవచన కుండ వాడింది, దాన్ని ఎత్తుకపోయి కనుక దేని కొరకు వస్తాడు? బీరువలో ఉన్న బంగారం దొంగతి తప్ప, అవునా కదా? ఆయన కావాల్సింది బంగారం, వెండి, రూపాలు, నగలు ఇవి కావాలి. కానీ ఇంకా పర్యవచన కుండలు ఆయనకెందుకు? అరిగిపోయిన చెప్పుళ్ళు అలాంటి వాటికి రాడైనా. అలాగనే దొంగ కూడా పరలోకం నుండి వచ్చే దొంగ భూలోకంలో ఉన్న ధనం, మనలో ఐశ్వర్యం ఉన్నాడు, క్రీస్తు ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యాన్ని తీసుకుపోయడానికి వస్తాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. అంటే నిన్నే తీసుకెళ్ళడానికి దేవుడు వస్తాడు. నిన్ను భూలోక ధనం యావత్తు పెట్టినా కొనజాలరు ఎవరు. నీ విమోచన ఎంతో గొప్పది. నువ్వెంతో ప్రశస్తమైన బిడ్డవు దేవునికి. ప్రెషస్ బిడ్డవన్నట్టు ప్రశస్తమైన వాడివి, ప్రశస్తమైన దానవు గనక దొంగలోలే వచ్చి ఆయన నిన్ను కొనిపోతాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నానని ప్రకటన 3:11లో రాయింది. ఇదిగో నేను వచ్చుస్తున్నాను గనక నా రాకడకు తాను సిద్ధపరచుకున్న వారు ధన్యుడు అంటున్నాడు 16-15లో. ప్రకటన 22:7 ఇదిగో నేను త్వరగా వస్తున్నాను గనక నీ పనులు చక్కపరచుకుంటున్నాడు. పనులన్నీ చక్కపరచుకోవాలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను 22:12లో గనక నువ్వు సిద్ధపడు అంటున్నాడు. 22:20లో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను కనుక వానమాన్ జీతం ఇచ్చడానికి నా దగ్గర ఉంది అంటున్నాడు. ఇన్నిసార్లు ఎవరికి త్వరగా వస్తున్నాను 7 సార్లు 8 సార్లు ఉందండి ఇదే మాట. ప్రకటన గ్రంథం ఒకే గ్రంథంలో ఇన్నిసార్లు ఎందుకు దేవుడు పెట్టాడో మరి. అంటే ఆయన త్వరగా వస్తున్నాడు. ఆ త్వరగా వచ్చినప్పుడు మనమందరం కూడా ఆయన రాకడ కోసం తప్పకుండా సిద్ధపడాలి. బుద్ధి లేని కన్యకల్లాగా మనము కొనికి నిద్రపోవద్దు, అవునా కదా? బుద్ధి లేని కన్యకల్లాగా మనం ఉండద్దు నిర్లక్ష్యంగా. మన డ్యూటీల్లో నూనె వచ్చు వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో ఉండాలి, సాక్షిగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి, యథార్థత కలిగి ఉండాలి. ఏనాడు అబద్ధం పలకకూడదు, ఎవరికి అప్పిచ్చి ఉండకూడదు. అప్పులని తీర్చుకోకపోతే నువ్వు రాకడలు ఎత్తబడవు. ఏం చేయమంటావు? నాకు దేవుడు డబ్బులు ఇయ్యలే, డబ్బులు ఇచ్చినాడు తీర్చుకుంటలే అంటే పనికిరాదండి. నువ్వు అప్పు ఎట్లా చేసావో తీర్చుకోవడానికి కూడా అంతే త్వరపడగా. ఒకవేళ అప్పు తీర్చుకోకపోతే నువ్వు పరలోకం ఎత్తబడవు, ఇది మాత్రం ఖాయం. అప్పుతో ఎవరు పరలోకం పోరు. అప్పులు తీర్చుకోవాలి.
సిద్ధంగా ఉండాలి. రెండో రాకడలో ప్రభు సిద్ధంగా ఉన్నవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. నీకేదన్నా తంపలపాకు అలవాటు ఉందా? మానేయాలి. కళ్ళు అలవాటు ఉందా? మానేయాలి. బీడీలు అప్పుడప్పుడు పడుతున్నావా? మానేసుకోవాలి. అప్పుడప్పుడు అబద్ధాలు పలుకుతున్నావా? పలకకూడదు. ఇక అప్పుడప్పుడు మోసం చేస్తున్నావా? చేయకూడదు. యజమానికి పనికి నమ్మకంగా చేయకుండా, యజమానుడు చూసినప్పుడే నమ్మకంగా హడావడిగా పనిచేసి, యజమానుడు లేనప్పుడు చేతులు ముడుచుకొని కూర్చుంటున్నావా? అలా చేయకూడదు. నమ్మకస్తులుగా ఉండాలి మనం. ఎందుకంటే ఆయన త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు వాని జీవితం ఇచ్చుటకై నా దగ్గర ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. గంతులు వేయచ్చు, కొండలు దాటి బండలు దాటి ఆయన వస్తాడండి. హల్లెలూయా. ఆ రాత్రి భయంకరమైన రాత్రిగా అనేకుల కొరకు మారబోతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయన ఎదుర్కొన్న రండి అని కేక వినబడేను. ఈ కేక నువ్వు కూడా నేను కూడా వినబోతున్నా. ఆ కన్యకలందరూ కూడా డ్యూటీలు ఆరిపోతున్నాయి కనుక నూనెలో కొంచెం ఇయ్యండి అని మొరపెట్టుకున్నారు. మొరపెట్టుకున్నారు. ఎవరు కూడా అప్పుడు నూనె ఇవ్వలేకపోయింది. ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్న రండి అని పిలిచేదాకా కర్మ ఏమొచ్చింది? అందరు నిద్రలు ఉన్నారండి. సంఘ పెద్దలు కూడా నిద్రలు ఉన్నారు. పాస్టర్లు అంతకన్నా మంచిగా తిని మాంసం తిని హాయిగా వండుకున్నారు. మామూలు విశ్వాసులు కూడా వండుకున్నారు. కొంచెం ఆత్మలు ఎదిగిన వాళ్ళు కూడా వండుకున్నారు. పాటలు పాడే క్వైర్ వాళ్ళు కూడా పాడుకున్నారు. అందరు కునుకుపాట్లో ఉన్నారు కనుక ఏం కేక వేయవలసి వచ్చింది? ఇదిగో పెళ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొన్నా రండమ్మా, రండయ్యా, రండి యవనస్తుడా, పిల్లలను సిద్ధపడండి. ఎదుర్కోవడానికి ఎవ్వరు లేరండి. ఎంత భయంకరం. మామూలుగా ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు పిఎం వస్తుండంటే దారి పొడువుగా ఎంత డెకరేషన్ చేస్తారండి. సిపాయిలు నిలబడతారు, పోలీసులు నిలబడతారు, మున్సిపాలిటీ వాళ్ళందరూ వచ్చి డ్రెస్సులు వేసుకొని సెల్యూట్లు కొట్టుకుంటా, పువ్వులు చల్లుకుంటా, పూలదండలు వేసుకుంటా బుక్కేలతో పాటు ఎదుర్కోమో మనం. ఇక్కడ బుక్కేలతో ఎదుర్కొంటోళ్ళే దిక్కులేరాట. అందరినీ నిద్రపోతున్నా. ఇది ఫస్ట్ కూడా వండుకున్నాడా? అవును. వాస్తవమ్మ కూడానా? పడుకున్నా. సురేష్ అన్న మేలుకొని లేడా? ఆయన ముందే పాస్టర్ కంటే ముందే పడుకున్నాడు. ఇంత బాధకరం. ఎదుర్కోవడానికి ఎవ్వరు లేరు. మన్ని స్థితి నువ్వు ఎదుర్కోవడానికి రెడీగా ఉంటావు ప్రభుని. ఆయన వచ్చినప్పుడు నీ ఆత్మ సిద్ధంగా ఉంటుందా? నీ డ్యూటీ వెలుగుతూ ఉంటుందా? నీ సిద్ధిలో నూనె ఉందా? ఇప్పటి సందే ప్రార్థన మొదలుపెట్టు. ప్రభా నన్ను ఆత్మతో నింపుదేవా, నేను ఆత్మ లేకుండా ఉండకూడదు దేవా. ప్రభా నన్ను నూనెతో నింపివేయతండి, నన్ను నూనెతో అంటూ ప్రభా ఇక మీద ఎప్పుడు కూడా నేను నీకు అయోగ్యమైన పనులు చెయ్యను తండ్రి. రోత సూపులు కానీ, బూతులు కానీ, రోత వినికిడి కానీ అన్నీ మానేస్తాను ప్రభా. త్రాగుడు పిలుచుడు అన్నీ విడిచిపెడతాను ప్రభా. దొంగతనం జోలికి పోను ప్రభా, నన్ను క్షమించు తండ్రి అని ఇప్పుడు కూడా మనం మొరపెట్టుకుంటే దేవుడు నిన్ను వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాడు.